अकाल मृत्यु मरता काम करता जो चंडाल का काल उसका क्या. Hello Ravi, welcome to Azerbaijan. Thank you. Azerbaijan, 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 చూడండి, అజర్బైజాన్ న్యూ ట్రావెల్ డెస్టినేషన్ మాట. ఎన్ని వందల సంవత్సరాలుగా అగ్ని అలాగా కంటిన్యూస్ గా ఇక్కడ ఉండేది. సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అగ్నిని దండం పెట్టేవారు. ఈ బిల్డింగ్ మొత్తం సర్క్యులర్ గా తిరుగుతుంటది. చూసారు ఈ బిల్డింగ్ ప్రతి పార్ట్ ఇలా మొత్తం 360 డిగ్రీలు తిరుగుతుంటది అన్నమాట. అది గైస్ బాకు. Alright, so వీళ్ళందరూ Azeri students. You students? What class you go to? Like what grade they go to? 8th class. 8th class. Very nice. Azerbaijan is beautiful. Very nice. Family, మళ్ళీ మీ రవి బ్రిటిష్ తెల్లదొర. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ లైక్ ఐ డోంట్ నో, ఐల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. సో బ్రిటిష్ బాబుతోని నేను ఆయన కలిసి మన పూర్వీకుల పురాతనమైన హిందూ గుడి ఫైర్ టెంపుల్ అంటారన్నమాట. అంటే ఫైర్ టెంపుల్ అంటే అగ్ని గుడి. సో జొరాస్ట్రియన్స్ అనే ఒక ఏన్షియంట్ రిలీజన్ ఉంది. ఆ ఏన్షియంట్ రిలీజన్ హిందూయిజం రెండు మిక్స్ టెంపుల్ చాలా చాలా పురాతనమైనది. నిత్యం కొన్ని వందల సంవత్సరాలు అగ్గి వెలిగేది ఆ టెంపుల్ కదా మనం వెళ్తున్నాం. Are you excited about the Atashga temple? Yes, very excited. Have you ever heard of this before? No, never. first time. Okay, so ఆయనకి నేను చెప్పి నాకు తీసుకెళ్తున్నా. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం అతష్గా ఫైర్ టెంపుల్. టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది మన హోటల్ బాకు నడిబొడ్లో. బాకు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. కాబట్టి పొద్దున్న 9 అయింది. సో రూమ్ నుంచి వ్యూ మీకు చూపించడం మర్చిపోయాను. ఇదిగోండి పాత బాకు ఇలా ఉండేది. మొత్తం ఇప్పుడు ఆయిల్ మనీతోని మోడర్న్ అయిపోయింది. పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్. సేమ్ టెలవీవ్లో ఎలా ఉంటుంది అలాగా. ఇక్కడ చూడండి దూరంగా మీకు బాకు టవర్ కనిపిస్తుంది, ఏదో జర్మనీలో ఉన్నట్టు. సో మన బోల్ట్, ఇక్కడ బోల్ట్ వాడాలి. ఇది మన హోటల్ అడ్రస్ 10 చూసారు కదా. సో బయట నుంచి చిన్న హోటల్ లాగా ఉంది కానీ లోపల చాలా 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 బాగుంది. అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు, పెద్ద లగ్జరీ హోటల్ డబ్బులు అయితే కాదు. సో ఇంకా అతష్గా వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం. అజర్బైజాన్ బాకు చాలా ఎకనామికల్. ఇవాళ మేము అన్నప్పుడు 50 నిమిషాలు డ్రైవ్ వెళ్తున్నాం. ఇంచుమించుగా 25-30 కిలోమీటర్లు నాకు ఖర్చు అవుతుంది. కేవలం 6 మనాత్ అంటే ఇంచుమించుగా $4 అంటే 320 రూపాయలు. చాలా 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 రీజనబుల్ మాట. సో అతష్గా చూపిస్తున్నా మీకు. బాకు చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం అసలు యూరోప్ లానే. అందులో ఇప్పుడు ఇవాళ మిలిటరీ డే, విక్టరీ పరేడ్ ఉంది. ఇవాళ నేషనల్ డే మాట. సో చూడండి మొత్తం అంతా ఈ వాల్స్ కానీ లేకపోతే ఎంత క్లీన్ అండ్ నీట్ ఉంది చూడండి. అజర్బైజాన్ కేవలం 10 మిలియన్ అంటే పాపులేషన్ ఇంచుమించుగా 1 కోటి మంది. జస్ట్ 1 కోటి మంది పాపులేషన్. విపరీతమైన ఆయిల్ అండ్ గ్యాస్. చూసారా ఏదో ప్యారిస్ లో వెళ్తున్నట్టు ఉంది. చూడండి మొత్తం బిల్డింగ్స్ అన్ని ఎంత బ్యూటిఫుల్ ఉందో మాకు. సరే జూమ్ అని వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు అతష్గా ఫైర్ టెంపుల్. చూసారా. సో చాలా మంది నేను చూస్తుంటే దుబాయ్లో ఉన్న వాళ్ళకి, యూఏఈ ఉన్న వాళ్ళకి జీసీసీ అంటారన్నమాట. ఆ జీసీసీ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వీసా లేదు ఇప్పుడు అజర్బైజాన్. ప్లస్ నాకు కూడా ఈ వీసా 5 నిమిషాల 10 నిమిషాలు వచ్చేసింది. సో అంత ఈజీ చేశారు వీసా ప్రాసెస్ కాబట్టి చాలా మంది అయితే వస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు మిలిటరీ డే కాబట్టి ఎక్కడ చూసిన చూడండి అజర్బైజాన్ ఫ్లాగ్ డే, విక్టరీ డే, నేషనల్ డే. ఇవాళ పరేడ్కి కూడా వెళ్తాం మనం. డ్రైవర్ అయితే నేను రికార్డ్ చేయడం చూసి ఇంకా చూపిస్తాడు. బాకు భలే ఉంది మొత్తం. చూడండి చూడండి మోడర్న్ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉందో. చూడండి
పేట్రియాటిజం మొత్తం. రోడ్ చూడండి, షేక్ జాయిద్ రోడ్ దుబాయ్లో ఉన్నట్టు మోడర్న్ న్యూ షేక్ జాయిద్ మాట చూడండి మొత్తం. అజర్బైజాన్ This all soccer foundation. ఓకే. సో రోడ్ చూడండి ఒకసారి, అటు ఇటు రోడ్డుకి హైవేకి ఇరువైపులో చూడండి ఎలా ఉందో. నేను ఒక 10 ఏళ్ళు దాటి అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇలానే, ఇదైతే పెద్ద మార్పు లేదు, కానీ కొత్త స్కై స్క్రేపర్స్ బిల్డింగ్స్ అయితే. జేమ్స్ లుక్ ఎట్ దట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ మొత్తం సర్క్యులర్ గా తిరుగుతుంటది చూసారు. ఈ బిల్డింగ్ ప్రతి పార్ట్ ఇలా మొత్తం 360 డిగ్రీలు తిరుగుతుంటది అన్నమాట. అది గైస్ బాకు చూడండి. ఇదిగోండి మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు మనం ఎగ్జిట్ తీసుకొని లోకల్ రోడ్స్కి వచ్చాం. ఇదిగోండి లోకల్ రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి, అటుపక్క ఇటుపక్క చెట్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇవి పాత ఇళ్ళు, పెద్ద ప్యాలెస్లు కాదు. మీకు చూడండి ఇంతకు ముందు రష్యన్ స్టైల్లోని ఉండే ఇల్లు, అవి కూడా ఎంత నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి చూడండి. టిన్ షెడ్లు ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోతుంది కదా, రైల్వే లైన్ ఉంది. మనం రాత్రి ట్రైన్ తీసుకొని జార్జియా వెళ్తాం. సో మీకు అది కూడా చూపిస్తాను. ఇటువంటి లోకల్ నైబర్హుడ్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇవ్వండి వచ్చేసాం అతష్గా లోపలికి వెళ్ళిపోతున్నాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత గ్రాండ్ ఏం లేదు, ఈజీగా ఉండేది. ఇప్పుడు చూడండి మొత్తం టూరిజం పొటెన్షియల్ పెరిగేసరికి ఇది కూడా ఒక ఫ్యాబ్ స్పాట్ లా చేశారు. ఇదిగోండి గైస్ వచ్చేసాం అతష్గా, ఒక ఫోర్ట్రెస్ లా ఉంటది. ఏమండి మొత్తం విక్టరీ డే కదా. ఓకే గైస్, అతష్గా టెంపుల్ కాంప్లెక్స్ కి అయితే వచ్చేసాం. భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ పురాతనలో మీకు తెలుసు, ఇండోనేషియా, జావా ద్వీపం, సుమాత్రా ద్వీపం, తర్వాత బోర్బొడూర్ అని మీరు వెళ్తే ప్రంబరన్ అనే ఒక బ్రహ్మాండమైన బ్రహ్మ విష్ణు శివ టెంపుల్ ఉంది. అంతేకాకుండా యాంకోర్ వాట్ కంబోడియా వాళ్ళ జెండా మీద కూడా ఉండే యాంకోర్ వాట్ టెంపుల్ విష్ణు టెంపుల్. చాలా మంది ఉంటారు అది బుద్ధిస్ట్ టెంపుల్ అని, బుద్ధిస్ట్ టెంపుల్ కాదు, అది కూడా హిందూ టెంపుల్. తర్వాత ఇప్పుడు మనం ఉన్నాం అజర్బైజాన్ లో. మ్యాప్ లో చూడండి, ఇండోనేషియా బాలి ఒక హిందూ ఐలాండ్ మీకు తెలుసు. బాలి నుండి ఆల్ ద వే ఇక్కడ వరకు ఏన్షియంట్ ట్రేడర్స్. అంటే ఇండియా భారతదేశ సంస్కృతి ఎంత బాగా విస్తరించిందో చూడడానికి మీకు ఒక ప్రామాణికంగా ఇది నేను చూపిస్తున్నా. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం, వచ్చేసాం కాంప్లెక్స్ మీకు చూపిస్తాను. చూడండి మొత్తం ఫోర్ట్రెస్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఊబర్లోని 6 మనాత్ అయింది. బాకు అజర్బైజాన్ ఆ ఫ్లేమ్స్, వాళ్ళ ఏన్షియంట్ సంస్కృతిని వాళ్ళు మర్చిపోలేదు. ఫైర్, జొరాస్ట్రియన్ కల్చర్ చూస్తున్నారు కదా మొత్తం. ఇదిగోండి అజర్బైజానీ కార్పెట్స్ అండ్ సో ఫోర్త్. బాకు. హలో, హౌ మచ్ ఇస్ దిస్? 2 మనాత్. ఓకే. Is YouTube? When we come back, yeah, YouTube, yeah. What is subscribers? How many? ఈయన లోకల్ అజర్బైజానీ యూట్యూబ్ వ్లాగర్ అంట. Azerbaijan YouTuber. అదర్వైజ్ యూట్యూబర్. ఇవ్వండి మ్యాగ్నెట్స్. when we come back I buy. Okay. చూడండి మొత్తం చూడండి లోకల్ ఆర్ట్. బాకు స్ట్రీట్స్ అలా ఉన్నాయి, పెయింటింగ్స్ అన్ని చూసారు కదా ఎంత అందంగా ఉందంటే. సూపర్ ఉంది. ఈజ్ దిస్ కమాల్ పాషా? Yes. Turkish? Yeah. This painting is special. Yeah, nice. It's my painting. I am artist. Oh, that's your painting? Yes. Wow. చూడండి ఈయన అజర్బైజానీ లోకల్ పెయింటర్, ఈయన ఆర్టిస్ట్. ఇవన్నీ ఆయన పెయింట్ చేశాడంటది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి క్యారికేచర్. బ్యూటిఫుల్. Thank you. What else you painted? Where are you from? India and USA. Yes. So can I see more paintings of yours? That's the only one? It's only one, only two. Oh, the small ones. Beautiful, man. I'm painting. Wow. Very talented. Thank you. ఓకే గైస్, ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు పైసా ఖర్చు లేదు, ఫ్రీ. ఈసారి మాత్రం 9 మనాత్ అంటే ఇంచుమించుగా 500 రూపాయలు దాటి ఎంట్రన్స్ ఫీ. 9 మనాత్ ఇస్ హౌ మెనీ $7? 600 రూపీస్ ఇంచుమించుగా.
ఇవ్వండి, మనం వెళ్తున్నాం ఇప్పుడు ఆతాష్గా ఫైర్ టెంపుల్. మీకు చూపిస్తాను. సంస్కృతంలో ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ఎంత అందంగా ఉంది చూడండి. టైం, క్లైమేట్ అంతా సూపర్గా ఉంది. రైట్, వెళ్ళిపోతున్నాం. ఎట్స్ ద ఎంట్రన్స్ లో ఏమన్నా ఉందో. ఆతాష్గా టెంపుల్ స్టేట్ హిస్టారికల్ ఆర్కిటెక్చర్. చూసారు కదా. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ చూపించాల్సింది ఏంటంటే పైన చూడండి, సంస్కృతం, మన సంస్కృతం చూడండి. చూసారు కదా, దేవనాగరి స్క్రిప్ట్, దేవనాగరి లిపితో. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. అద్భుతం. లెట్స్ గో. సో అదిగోండి గైస్, ఎదురుగా మనం చూస్తున్నాం మొత్తం కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ లోని జొరాస్ట్రియన్స్ అంటే లోకల్ గా ఇరాన్ సివిలైజేషన్ లో ఉండేది అందరూ జొరాస్ట్రియన్స్ అంటారు. వీళ్ళని పార్సీస్ అని కూడా మనం అంటాం. మన పార్సీస్ భారతదేశంలో ఉంటారు కదా. సో వాళ్ళు వర్షిప్ చేసేది ఫైర్. ఎందుకంటే అగ్గి అన్నిటినీ దహించేస్తుంది, పాపాన్ని కూడా కడిగేస్తుంది అని వాళ్ళ నమ్మకం. సో ఏన్షియంట్ మన కల్చర్స్ చూస్తే హిందూయిజం చాలా చాలా ప్రాచీనమైనది. అలాగే జొరాస్ట్రియనిజం కూడా చాలా ప్రాచీనమైనది. జుడైజం అంటే ప్రస్తుతం ఉన్న యూదులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ వీళ్ళందరికన్నా కూడా ఏన్షియంట్ రిలీజియన్ జొరాస్ట్రియనిజం. వాళ్ళ దేవుడు అహూరా మజ్దా. అహూరా మజ్దా అంటే మొత్తం అది నేను నా ఇరాన్ పర్సిపోలిస్ వీడియోలో క్లియర్గా నేను చూపించాను. అహూరా మజ్దా ఫైర్ గాడ్. సో బేసిక్గా అల్లా ఎలాను, లేకపోతే యెహోవా ఎలాను, అంటే యాహ్వే, జెహోవా, యూదులకి క్రైస్తవులకి దేవుడు యెహోవా, ముస్లిమ్స్ దేవుడు అల్లా, అంతా ఒకటే. వాళ్ళు చెప్పే విధానం వేరే. సో అదే కాన్సెప్ట్ లోని అహూరా మజ్దా అనే ఆయన ఒక మెసెంజర్ లాగా. ఓకే, వాళ్ళకు కూడా దేవుడు కనబడ్డు. ఒక సిమిలర్, వెరీ వెరీ సిమిలర్ అన్నమాట. ఇదైతే యూదుల కన్నా, క్రైస్తవుల కన్నా, ముస్లిమ్స్ కన్నా కూడా ప్రాచీనమైన రిలీజన్. ఇవ్వండి, మనం చూస్తున్నాం ఇప్పుడు మెయిన్ ఎలా వర్షిప్ చేస్తారంటే ఫైర్. చూసారా పైన ఏం రాసిందో కనిపిస్తుందా? ఓం శ్రీ గణేశాయ నమః అనుకుంటా. పైన స్వస్తిక్ ఉంది, ఇది చూడండి. మొత్తం సంస్కృతంలో ఇన్స్క్రిప్షన్స్ చూసారు కదా. గణేశాయ నమః కనిపిస్తుంది. సెకండ్ లైన్ నాకు అంత బాగా కనబడట్లేదు, కానీ మీరైతే చూడొచ్చు. బ్యూటిఫుల్ ఆతాష్గా టెంపుల్. కొన్ని వందల సంవత్సరాలు ఇలానే జ్వాల, అగ్ని మండేది. అందరూ అనుకునేవారు అహూరా మజ్దా దేవుడు అగ్నిని అని. కాకపోతే ఇదంతా గ్యాస్ మీద ఉంది కాబట్టి ల్యాండ్ ఆఫ్ ద ఫైర్ అంటారు అజర్బైజాన్ని. చదవండి ఇలాగా. ఇప్పుడు మాత్రం ఇది ఆర్టిఫిషియల్గా గ్యాస్ మాట. ఈ మాటగా మాట చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పొచ్చు పంపించడానికి, కానీ అద్భుతమైన రోజు ఇవాళ. చాలా బాగుంది. లోపలికి లాస్ట్ తీసుకెళ్తాను. చూడండి మెయిన్ టెంపుల్ గోపురం. ఇక్కడ కూడా హిందూ వర్ణ పద్ధతి అప్పుడు చేసేవారంట. ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న అగ్ని దగ్గర కాస్ట్ సిస్టమ్ ఉంది కదా. సో ప్రధానమైన కాస్ట్లే ఆ లోపలికి వెళ్ళి పూజ చేయగలిగేవారంట. మిగతా వాళ్ళు ఇక్కడ పూజ చేసేవారంట. అన్ఫార్చునేట్గా అప్పుడున్న వర్ణ ఆశ్రమ పద్ధతి దాని ప్రకారం నడుచుకునేవారు అప్పుడు. సో ఇదిగోండి ఈ చిన్న అగ్నిగుండం దగ్గర వేరే కాస్ట్ వాళ్ళు, అక్కడ మెయిన్ ప్రధానమైన కాస్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళారని చెప్పాడు. ఒక గైడ్ చెప్తే విన్నాను, కరెక్టా కాదా నాకు తెలీదు. ఇవ్వండి లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ ఫైర్. ఎన్ని వందల సంవత్సరాలుగా అగ్ని అలాగా కంటిన్యూస్గా ఇక్కడ ఉండేది. సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అగ్నిని దండం పెట్టామన్నమాట. చిన్న శివుడి గుడి, వినాయకుడి గుడి ఉన్నా కూడా చూడండి ఫైర్ అన్ని వైపులా. అక్కడ ఫైర్, ఇక్కడ ఫైర్, అటువైపు ఫైర్. ఇది ఎస్ సూపర్. మీకు నచ్చింది అనుకుంటాను. ప్రాచీనమైన హిందూ గుడి, అది కూడా అజర్బైజాన్లో మీకు చూపించడం. ఇదిగోండి మహాదేవుని చూడడానికి వెళ్దాం ఇప్పుడు. శివ నటరాజ. ఇదిగోండి అప్పుడు ఆ రోజులో దొరికిన నటరాజ్ స్టాచ్యూని ఎంత బాగా పెట్టారు చూడండి. స్టాచ్యూ మీద లైట్ పెట్టి అక్కడ బయటకు వచ్చినట్టు ఇది ఇక్కడ దొరికిన నటరాజ్ స్టాచ్యూ. ఇదిగోండి ఆ రోజుల్లోని ఒంటల మీద ఎలా వచ్చేవారో అక్కడ చూపిస్తున్నాడు. మొత్తం ఇదిగోండి ఆతాష్గా టెంపుల్.
ఎన్నో వందల సంవత్సరాల క్రితం. లేటెస్ట్గా ఇప్పుడు మనం చూస్తుంది అయితే 1800లో కట్టిన గుడి. చూసారు కదా, ఫీలింగ్ ప్రౌడ్. సో ఈయన తమిళనాడు తిరుచినాపల్లి నుంచి మిస్టర్ కదిరేసన్. He lives in Dubai and he's on a visit to Azerbaijan. What do you think of Azerbaijan? Yeah, it is many surprises I feel actually. Yeah? I just visit for just one country, but our traditional. Yeah. It is bonding with India. It means it is very surprise for me. Very surprise. Happy to see this here. In this place itself, Ganesha and Shiva. I mean, we can say Both temples, yeah. Both temples are Rendu there. temple irukku. Yes, yes, it is there. It is, and as explained by our tourist guide, there are many bonding is there in between our India and Azerbaijan. Oh, very one nice. by one he is revealing. It is surprising, Surprising. actually. So India peoples try to visit here. And you are in Dubai. So if you are in Dubai, you have a GCC ID. GCC ID. And yes. when you have a GCC ID, no visa. No need to apply anything. Just on arrival we can just enter into here. And also I saw a ticket from here to Delhi is only $180. Yes. Very cheap. Very cheap. And Azerbaijan is really beautiful. Yes, Okay. correct. Yeah, cheap also. This country also cheap. Very cheap. And also, if we have a GCC ATM card, we no need to, convert our currencies. Oh, also. direct. Just directly we can get money from ATM, any ATM. Nice, nice. The conversion price also very less. Very less. Yeah, it is. Thank you, sir. Very nice meeting you, Mr. Yes. Kadiresan. Nice to meet you. All the best. Have fun. Thank you, thank you. Tamilian. You please. My name is Ravi. Ravi. Yes, Ravi. Okay. Happy to meet you. థ్యాంక్ యూ Yes, సార్, థ్యాంక్ యూ. ఇదిగోండి మొత్తం కాంప్లెక్స్ అయితే మీకు చూపిస్తాను. చాలా మంది ఇక్కడ ఆఖరికి అంటే హిందువులు ఎవరైనా ట్రేడ్లో ఇంత దూరం వచ్చి ఈ ఏరియాలో చనిపోతే వాళ్ళని తగలబెట్టడానికి, దహనం చేయడానికి ఒక క్రిమేషన్ గ్రౌండ్. ఇది చూసారు కదా, ఇక్కడ ఒక ఫ్యూనరల్ పైర్ ఉండేది. అంటే ఎక్కడైతే పాత శవాల్ని దహనం చేస్తారో అది ఇక్కడ చూడండి. దీని మీద కాల్చేవారు, అంటే దహనం చేసేవారు శవాల్ని. సో అంత ఫేమస్, అంత కల్చరల్ ఇదైతే ఉంది మధ్యలో. మళ్ళీ ఎందుకంటే ఏరియా కాబట్టి మీకు ఇంకా చూపిస్తాను. శివుడి గుడి, ఆ తర్వాత ఈ ఛాంబర్స్లో ఏమేమి ఉందో లోపలికి వెళ్ళి మనం చూద్దాం. చూడండి, ప్రతి ఎంట్రన్స్ ఈ కాంప్లెక్స్లోని పిల్గ్రిమ్స్ అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఉండడానికి వసతి, ఆ తర్వాత ఎవరైతే ముసలివాళ్ళు ఉన్నారో, కదలలేరో వాళ్ళని దేవుణ్ణి నమ్ముకుంటూ ఇక్కడే దానం చేసుకోవడానికి, అంటే కాశీకి వెళ్ళలేరు కాబట్టి అలాగా ఇక్కడ ఒక వినాయకుడి గుడి, తర్వాత ఒక శివుని గుడి, తర్వాత గురుద్వారా కూడా ఉంది. అవి కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి వ్యూ అయితే చూడండి, అసలు అదిరిపోయింది. చూడండి, ఈ కాంప్లెక్స్ అంతా రకరకాల రూమ్స్ చెప్పాను కదా. ఇదిగోండి ఫస్ట్ ఇన్హాబిటెంట్స్. చూడండి ఎలా మంట, ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్యాస్ వల్ల ఇలా వస్తుంటుంది. ఇది ఈ పెనిన్సులాని మొత్తం అబ్షరాన్ పెనిన్సులా అంటారు అనమాట. ఇదిగోండి 5 టెంపుల్స్ మొత్తం. ఇలా ఫైర్ రావడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడు భూమి నుంచి అగ్ని ద్వారా మాట్లాడుతాడని. మన హిందూయిజంలో కూడా మనం ఏం చేస్తాం, ఏదైనా హోమం వేసినా ఏదేసినా అగ్నితోనే కదా. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అగ్ని, భూమి, నీరు, తర్వాత వాయువు, అన్ని ఎలిమెంట్స్, 4 ఎలిమెంట్స్తోని ఇక్కడ టెంపుల్ మాట. ఇదిగోండి ఏన్షియంట్ పాటరీ అది. చూడండి, పైన శ్రీ గణానాయ నమః అంటే గణేష్ని స్తుతిస్తూ, కింద జ్వాలాముఖి అంటే ద ఫైర్ గాడ్ కదా, జ్వాలాముఖి సంస్కృతిలో జ్వాలాముఖి అని రాసింది. మొత్తం సంస్కృతి, ఇక్కడ ఫార్సీ. సో ఈ కాంప్లెక్స్ అంతా మొత్తం సంస్కృతిలో ఉంది, దేవనాగరి. ఇక్కడేమో ఫార్సీ, లోకల్ రిలీజన్, లోకల్ లాంగ్వేజ్. సో లోపల ఏముంది చూద్దాం. లెట్స్ గో. వాట్ ఇస్ దిస్? Zoroastrian religion. ఇక్కడ చూడండి, Zoroastrianism is the most ancient religion in South West Asia. అంటే మన హిందూజం చూసారు లేటర్ పార్ట్ 2nd millennium BC, అంటే 2000 BC అని చెప్తున్నాడు. జరుతాస్ట్రా. సో అహురా మాజ్దా అనే ఆయన దేవుడు, జరుతాస్ట్రా అనే ఆయన అంటే యూదులకి అబ్రహాం ఎలాగో, ముస్లిమ్స్కి మొహమ్మద్ ఎలాగో, క్రిస్టియన్స్కి క్రైస్ట్ ఎలాగో, ఆ విధంగా మెయిన్ ఆయన జరుతాస్ట్రా. సో రిలీజియన్ పేరు జొరాస్ట్రియనిజం, దేవుడి పేరు అహురా మజ్దా. ఎందుకంటే అహురా మజ్దా సింబల్ ఆఫ్ జొరాస్ట్రియన్ రిలీజియన్. ఆ తర్వాత వాళ్ళది జంద్ అవెస్తా, వాళ్ళ సీక్రెట్ బుక్ మాట. ఇదిగోండి జొరాస్ట్రియన్స్ ఇన్ అజర్బైజాన్. ఎక్కడ చూసిన ఫైర్ టెంపుల్ చూసారు కదా. ఫైర్ టెంపుల్ మెయిన్లీ యూజ్ బై ఇండియన్ ఫైర్ వర్షిపర్స్, కానీ అన్ని జొరాస్ట్రియన్ ఇది ఫీచర్స్. అమేజింగ్.
చూడండి, పూర్వం రోజుల్లో వచ్చి ఆయన రుద్రాక్షలు తీసుకున్నాడు, చూసారా మెడలో. చూడండి, అసలు భలే ఫీలింగ్. ఇదిగోండి, ఇక్కడికి ఇది రిలీజియస్ స్ట్రక్చర్ కాబట్టి ఇదిగోండి, పూర్వం వచ్చేసి ఇలా ఇక్కడ సత్రంలో ఎదురు చూసేవారు. చనిపోయేటప్పుడు వాళ్ళు భారతదేశానికి వెళ్ళకపోతే ఈ పవిత్రమైన ప్రదేశంలో కాబట్టి ఇక్కడ వచ్చి వెయిట్ చేసి ఆ చితి మంటల కోసం ఎదురు చూసేవారు అనమాట. ఇదిగోండి, ఇది జొరాస్ట్రియన్ కల్చర్. జొరాస్ట్రియన్స్ ఆ రోజుల్లో ఎలా ఉండేవారో మీకు చూపిస్తున్నారు. హిందువులు కూడా ఇదే పద్ధతిని అవలంబించుకొని వీళ్ళలాగా వేసుకొని ఉండేవారు అనమాట. లోకల్ గార్డ్ అది చూసారు కదా, ఇలా ఆయన వెయిట్ చేస్తున్నాడు సావు కోసం. సో ప్రతి దానిలో కూడా ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అలాగా ఇదిగోండి, ఇది ఒరిజినల్గా అగ్గి ఎక్కడెక్కడి నుంచి వచ్చేదో అది అగ్గి అయితే గ్యాస్ అయిపోయాక ఆగిపోయింది. ఇదిగోండి, ఇంకా చిన్న రెమినెంట్. ఆ రోజులో అగ్ని ఇదంతా వచ్చేది కదా, వీళ్ళు ఒక రెప్లికా అలా పెట్టారు. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్గా గ్యాస్ వస్తుంది. Sir, maximum 1 minute. I will not make too much for that. సో మేము చేసిన ఉత్తమమైన పని 10కి ఓపెన్ చేస్తారంటే కరెక్ట్గా 10కి వచ్చేసాం. ఎవరు లేరు కాంప్లెక్స్లో, నేను జేమ్స్. ఇప్పుడేమో మొత్తం చూడండి. సో సిన్సియర్గా అజర్బైజాన్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. ఏదో పేగన్ రిలీజియన్, హిందూయిజము, మన ముస్లిం కల్చర్ అని మూసేయకుండా వాళ్ళ కల్చరల్ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు జొరాస్ట్రియన్సే. వాళ్ళు ఫైర్ని వర్షిప్ చేసేవారు. ఆ కల్చర్ కోసం వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా వచ్చి ఆఫీషియల్గా ఇక్కడ సెరమనీస్ చేస్తారు. అంతేకాకుండా ఒరిజినల్ కల్చర్ నన్ను మర్చిపోకుండా చూపించినందుకు నిజంగా అజర్బైజాన్ గవర్నమెంట్కి అయితే ధన్యవాదాలు చెప్పాలి. ఇంత చక్కగా ఒక హిందూ టెంపుల్ని రీటైన్ చేసినందుకు. అంతేకాకుండా హిందూ ప్లస్ జొరాస్ట్రియన్ ఏన్షియంట్ కల్చర్ రిలేషన్స్ని కలిసి కాపాడుతున్నాను. సో మీకు కూడా ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటాను. సో జేమ్స్ అయితే అడుగుదాం ఆయన ఎలా అనిపించిందో. చూడండి ఎలా చూడండి, కంటిన్యూస్గా అలా వస్తూనే ఉన్నారు. స్టూడెంట్స్ వస్తున్నారు, ఇంత మీరు చూశారు కదా, రకరకాల టూరిస్టులు వస్తున్నారు. సో దీన్ని అయితే ఒక ఇంపార్టెంట్ టూరిస్ట్ ఎలిమెంట్గా వాళ్ళ సంస్కృతి, ప్రాచీన సంస్కృతిని చూపించడానికి అజర్బైజాన్ గవర్నమెంట్ కూడా ఇది మూసేయకుండా దీన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. అది విషయం. So James, what did you think of the temple? How was it? I think it's amazing. The mix of Hinduism and Zoroastrianism. I had no idea in Azerbaijan there was such Hindu influence for so long, for centuries. Centuries, right? Thousands of years. And we saw a lot of inscriptions. Some said it dated 3,000 years, 2,000 years and so forth. So how amazing is it? I know, incredible. So were you aware of Hinduism before or no? I was aware of Hinduism, but not in Azerbaijan. In Azerbaijan? Yeah. All right. You liked it? Yeah, very So much. time well spent? Yes, All right. for sure. సో ఆయనకి అడిగాను, ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఎంత బాగా చూపించినందుకు హిందూ కల్చర్ని. అవగాహన కూడా పెరిగింది కదా ఇప్పుడు ఇలాంటి వాటి వలన. ఆయనకైతే మామూలుగా హిందూయిజం గురించి పెద్ద చూపించడు, కానీ ఇప్పుడు హిందూయిజం అంటే ఏదో రిలీజియన్ ఇండాక్ట్రేషన్ అని ఆయన మార్చేయడం కాదు, అంటే తెలుసుకోవడం హిందూయిజం అంటే ఏంటి, ఆ కల్చర్ ఏంటి, నిజంగా పేగన్ రిలీజియనా లేకపోతే అసలు ఏంటి అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీకు ఈ వీడియో తప్పకుండా నేను నచ్చింది అనుకుంటాను. సో భారతదేశం ఎంత గొప్ప దేశం, మన సంస్కృతి ఎంత గొప్ప సంస్కృతి, అది ప్రతి ఒక్కరికి రియలైజ్ అవడానికి ఎంత ప్రాచీన సంస్కృతి, ఎంత బాగా విస్తరించింది. ఒక్క కత్తి పట్టుకోకుండా, ఒకరిని చంపేయకుండా, ఒకరిని భయపెట్టకుండా, లేకపోతే ఫోర్స్ఫుల్గా రిలీజియన్ మార్చకుండా తన మట్టుగా తను ఎంత బాగా స్ప్రెడ్ అయింది చూపించడానికి ఆర్తాషికా ఫైర్ టెంపుల్ మీకైతే చూపించాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ఎప్పుడు ఏ దేశంలో ఉంటానో నాకే తెలియదు.